ప్రముఖ బుల్లితెర నటి పవిత్ర జయరాం 12వ తారీఖున ఆదివారం రోజు కారు ప్రమాదంలో మరణించారు. బుల్లితెర నటి పవిత్ర జయరాం అనకుండా త్రినేని సీరియల్లోని తిలోత్తమ క్యారెక్టర్ అంటే చాలా బాగా గుర్తుకొస్తుంది అందరికీ. ఆమెని కారు ప్రమాదంలో మరణించారు. మహబూబ్నగర్ జిల్లా బిడ్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి గ్రామ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. అనంతరం కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించింది. కర్ణాటకలోని తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కానీ ఇలా అవుతుందని అసలు ఎవరూ అనుకోలేదు. కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో పవిత్ర జయరాం అక్క కూతురు, చెల్ల కూతురు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహనటుడు చంద్రకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ హాస్పిటల్ తరలించారు. కాగా పవిత్ర జయరాంకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పెద్దగా చదువుకోకపోవడంతో ఆమె హౌస్ కీపర్ గా, సేల్స్ గర్ల్ గా, లైబ్రరీ అసిస్టెంట్ గా చిన్న చిన్న పనులు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా చేరింది. ఆ పరిచయంతో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కన్నడలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రో ఇచ్చింది. నిన్నే పెళ్లాడత సీరియల్ తో తెలుగులో అవకాశం దక్కించుకుంది. త్రినేని సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్న పవిత్ర జయరాం ఇలా జరుగుతుందని అసలు ఎవరు ఊహించలేదు. పవిత్ర జయరాం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. తనకు ఒక పాప, బాబు పుట్టారు. తర్వాత గొడవల కారణంగా తన భర్తను వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నని పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసింది. తర్వాత చాలా జాబ్స్ చేసి ఇలా కాదు అని ఎలాగోలా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కునే టైంలో ఇలా జరిగిపోయింది. తన సహాయ నటుడు చందు కూడా ఉన్నారు. ఆమెతో అదే కారులో ప్రయాణించారు. బట్ సడన్ గా ఆమెకు ఏ దెబ్బ కూడా తెలియకుండా చనిపోయింది. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని తను చెప్తున్నారు. ఇది తనే సుమన్ టీవీ వాళ్ళకు చెప్పాడు. ఇది మీరు కూడా చూసి ఉండొచ్చు. బట్ ఎలాగైనా ప్లీజ్ మీ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇంకా పవిత్ర జయరాం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి ఆసక్తికరమైన విషయాలు తను తెలియజేశారు. అండ్ తన భర్తతో విభేదాల గురించి కూడా చెప్పారు. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో అని, పుట్టకుట్టు కోసం హైదరాబాద్ వచ్చానని చెప్పారు. కన్నడ కంటే తెలుగులో నాకు ఎక్కువ ఆదరణ లభించింది. ఫ్యాన్స్ ఫాలోవింగ్ ఏర్పడింది కూడా తెలుగులోనే అని చెప్పారు. ఈ త్రినేని సీరియల్ కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది. దాంతో కన్నడలో ఫాలోయింగ్ పెరిగింది. అంతకుముందు చాలా కన్నడ సీరియల్స్ లో చేశాను, కానీ ఈ సీరియల్ కి వచ్చిన పేరు అయితే రాలేదు. ఈ సీరియల్కి వచ్చినంత పేరైతే రాలేదు అని చెప్పుకొచ్చింది. నా పేరుతో చాలా ఫ్యాన్ పేజ్ కూడా వచ్చేసాయని చెప్పారు. మ్యారేజ్ నాకు ఎప్పుడో అయిపోయింది. నాకు ఈ పెళ్లి అయిన రోజు కూడా గుర్తులేదంటే మీరు నమ్ముతారా అని చెప్పారు. మీరు అర్థం చేసుకోవచ్చు, నాకు పెళ్లి కావడం కాదు, పాప బాబు కూడా ఉన్నారు. బాబుకి 22 ఏళ్ళు, పాపకి 19 ఏళ్ళు. పెళ్లి ఎప్పుడో అయ్యింది, ఎప్పుడో పోయింది. హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నాకు మెసేజ్లు పెడుతుంటారు, మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా అని. వాటిని చూసి నవ్వొస్తుంది, నాకు ఇంకా ఆఫర్లు ఇస్తున్నారా అని. ఆ మెసేజ్లు లోపల ఎంజాయ్ చేస్తుంటాను. నాకు ఇప్పటికీ ప్రపోజల్స్ వస్తుంటాయి. నా కూతురితో కాలేజ్కి వెళ్తే మీ అక్క అని అడుగుతారు. అందుకే అది కాస్త వయసుగా కనిపించేటట్టు చీర కట్టుకొని రా అని అంటుంది. నేను 10 పూర్తి చేయగానే 16 ఏళ్ళకే పెళ్లి చేసేసారు. చదువు అక్కడితో ఆగిపోయింది. మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిపోయింది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నా కూతురు కొడుకుని తీసుకొని బెంగళూరు వచ్చేసాను. పిల్లల్ని పెంచడం కోసం చాలా పనులు చేశాను అని చెప్పుకొచ్చారు. నేను హస్బెండ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి నాకు వయసు 22 ఏళ్ళే. నేను సింగిల్ అనేసరికి చాలా ఇబ్బంది పెట్టేవారు. పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో నాకు నా స్నేహితుడి సాయంతో డాక్యుమెంటరీ డైరెక్టర్ దగ్గర షూటింగ్ కి జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ మారిపోయింది. ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు త్రినేని విలన్ తిలోత్తమ అలియాస్ పవిత్ర జయరాం మేడం. త్రినేని సీరియల్లో తిలోత్తమగా నడుస్తున్న పవిత్ర జయరాం మేడం ఇక్కడి నుంచి ఆ తిలోత్తమ క్యారెక్టర్ లేదు అనేసరికి అసలు ఆ క్యారెక్టర్ మనం ఊహించుకోలేం. ఇప్పుడు ఎలా నడుస్తున్న త్రినేని సీరియల్ చూడాలి.